టాప్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఒకే ఒక్క టాపిక్ హాట్ డిబేట్ గా మారింది. అదే టాలీవుడ్ మెగాస్టార్ కాలీవుడ్ సూపర్ స్టార్ మధ్య జరగబోతున్న వార్. ఒకప్పుడు ఎవరి మార్కెట్ వారిదే అన్నట్లుగా ఉన్నా ఇప్పుడున్న పాన్ ఇండియా ట్రెండ్ లో ఈ ఇద్దరు లెజెండ్స్ బ్యాక్ టు బ్యాక్ క్లాష్ కి రెడీ అవ్వడం ఇండస్ట్రీలో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇందుకే ఈ హీరోలు తలపడుతున్న ఆ సినిమాలేంటి, సీజన్లేంటి, డీటెయిల్ గా చూద్దాం పదండి. ఈ దసరా పండుగకి ఇద్దరు సీనియర్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 అక్టోబర్ 15న థియేటర్స్ లోకి వస్తోంటే, ఆ మరుసటి రోజే అక్టోబర్ 16న మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర జనం ముందుకు రానుంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. కేవలం ఒక్కరోజు గ్యాప్లోనే ఈ రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇప్పటి నుండే బాక్సాఫీస్ హీట్ మొదలైంది. ఈ క్లాష్ దసరాతోనే ఆగేలా లేదు. సంక్రాంతి సీజన్లోనూ మరోసారి తలపడేందుకు సిద్ధమవుతున్నారు టాప్ స్టార్స్. పొంగల్ రేస్లో బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న మెగా 158 రిలీజ్ కానుండగా, అదే టైంలో కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ధర్మన్ మూవీ కూడా ఢీకొట్టబోతోంది అనే టాక్ వినిపిస్తోంది. ఇలా షార్ట్ గ్యాప్ లో 2 సార్లు బాక్సాఫీస్ వార్ జరగనుండటం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 2023లో ఆగస్టు 10న రజనీ జైలర్, ఆగస్టు 11న చిరంజీవి బోళాశంకర్ సినిమాలు ఒక్కరోజు తేడాతోనే రిలీజ్ అయ్యాయి. అప్పట్లో జైలర్ బంపర్ హిట్ కొట్టగా చిరు మూవీ నిరాశపరిచింది. అందుకే ఈసారి జైలర్ 2కి విశ్వంభర ఎలాంటి సమాధానం చెబుతుంది అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే మార్కెట్ పరంగా ఇద్దరు హీరోలకు ఎవరి బలం వాళ్లకుంది. తెలుగు రాష్ట్రాల్లో చిరు సినిమాని బీట్ చేయటం రజనీకాంత్ ఈజీ కాదు. తమిళనాట రజనీ మేనియాని క్రాస్ చేయటం చిరుకి కూడా కష్టమే. అందుకే ఇద్దరు హీరోలకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎంతవరకు కలిసొస్తుందని లెక్కలు వేస్తున్నారు ఫ్యాన్స్.